సో ఇలా మంచిగా మసాలా ఏమంటారు మరిగించుకోవాలన్నమాట. అక్కడ పక్కన నెయ్యి తయారవుతుంది, హోమ్ మేడ్ నెయ్యి. ఇక్కడేమో కోకోనట్ ఆయిల్ తయారవుతుంది అనమాట. సో అలా మంచిగా మరిగించుకున్న తర్వాత నూనె మొత్తం తేలుతుంది. సో నూనె తేలిందంతా ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇంకా మిగిలింది అలాగే ఉంటుందన్నమాట కొబ్బరిది. సో అది వేస్ట్ చేయకూడదు కాబట్టి మనం ఇంకా దగ్గరికి చేసుకోవడం ఇంకా మంచిగా ఎక్కువ ఆయిల్ వస్తుంది. సో అది కూడా పక్కన తీసేసుకున్నాను. సో ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసి ఆయిల్ తేలుతూ ఉంటుందన్నమాట. దిస్ సెకండ్ టైం వచ్చిన ఆయిల్ అనమాట. ఇది కొంచెం నల్లగా అయిపోయింది ఎక్కువసేపు పెట్టేసరికి, బట్ ఓకే, నో ప్రాబ్లం. అలా కొంచెం మందారాకులు మిగతా వేసేసుకొని నెత్తికి పెట్టేసుకోవచ్చు. సో ఇది హోమ్ మేడ్ ఘీ అండ్ ఇది హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. బాయ్.